బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మీడియాపై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైంది. పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై BNS 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు మోహన్ బాబు ఆయన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్ కు రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10:30కి వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సిపి ఈ నోటీసులు జారీ చేశారు. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన హైడ్రామా జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై సిపి విచారణ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మంచు ఫ్యామిలీ వార్ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు మోహన్ బాబు, మనోజ్, విష్ణు గన్ లైసెన్స్ ను హోల్డ్ లో పెట్టి వారి నుంచి తుపాకీలు సీజ్ చేశారు. అంతేకాదు మోహన్ బాబు బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని ఆదేశించారు. మోహన్ బాబుతో పాటు ఆయన ఇద్దరు కుమారులకు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో మంచు ఫ్యామిలీ వార్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నా కూతురు దగ్గరికి వెళ్లకుండా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మోహన్ బాబుపై ఇప్పటికే పాడేరు షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. 118 సెక్షన్ కింద BNS యాక్ట్ ప్రకారం మోహన్ బాబుపై కేసు నమోదు చేసుకోవడం జరిగింది. కానీ అటు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలంటూ కూడా ఇప్పటికే జర్నలిస్ట్ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కేవలం మామూలు సెక్షన్స్ మాత్రమే, అంటే బెయిలబుల్ సెక్షన్స్ మాత్రమే నమోదు చేశారు. కానీ ఇదంతా కూడా అటెంప్ట్ మర్డర్ కేసు 109 BNS కొత్తగా వచ్చినటువంటి BNS యాక్ట్ ప్రకారం 109 కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలంటూ కూడా జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున మోహన్ బాబు ఇంటి వద్ద ఆందోళన చేయడానికి జర్నలిస్ట్ సంఘాలు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, నిన్న అటు జల్పల్లి మోహన్ బాబు నివాసం వద్ద జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత నిన్న గన్మెన్స్ వారి వ్యక్తిగతంగా ఉన్నటువంటి గన్స్ ని బైండ్ ఓవర్ చేసుకోవడం, ఆ తర్వాత సంబంధించినటువంటి సెక్యూరిటీ బౌన్సర్లందరినీ కూడా బైండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే అనేక జర్నలిస్ట్ సంఘాలు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మొత్తం కూడా దాదాపు గత వారం రోజుల నుంచి కూడా మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాలు, ఒక హైడ్రామా మొత్తం కూడా నిన్న ఏ విధంగా జరిగిందో మనం చూసాం. నిన్న ఈవినింగ్ పూట అంటే ఒక్కసారిగా మంచు మనోజ్ బయటికి రావడం, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధరెడ్డిని, మరోవైపు తెలంగాణ డీజీపీ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ బోత్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు తర్వాత మళ్ళీ నివాసానికి, మోహన్ బాబు నివాసానికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు మొత్తం కూడా కవర్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధులపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్నటువంటి మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే పలువురు జర్నలిస్ట్ సంఘాలు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ చైర్మన్ అల్లం నారాయణ వీరందరూ కూడా ఖండించినటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రము అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో కేవలం మామూలు సెక్షన్స్ అంటే BNS యాక్ట్ 118 కింద మాత్రమే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అటెంప్ట్ మర్డర్ కొత్తగా వచ్చినటువంటి 109 కింద కేసు నమోదు చేసి వెంటనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలనేది జర్నలిస్ట్ సంఘాల ప్రధాన డిమాండ్. ప్రస్తుతం ఈరోజు మరొకసారి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా వారి ముగ్గురికి, అటు మంచు మనోజ్కి, అదేవిధంగా విష్ణుకి, మరోవైపు మోహన్ బాబు కూడా నోటీసులు సర్వ్ చేశారు. వీరు వ్యక్తిగతంగా 10:30 ప్రాంతంలో పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులు పేర్కొనడం జరిగింది. కానీ ఆ ముగ్గురు కూడా మరి విచారణకు హాజరు కాకుండా గైడ్ హాజరయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మోహన్ బాబు ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. అతను కాంటినెంటల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నట్టు కూడా ఒక బులెటిన్ కూడా విడుదల చేసింది. అయితే జర్నలిస్టుల మీద దాడి చేసినటువంటి మోహన్ బాబు ఇప్పటికే అతని మీద దాడి జరిగింది, అతనికి దెబ్బలు తాకాయి, అతని ఆరోగ్యం క్షీణించిందని ఇప్పటికే ఒక హైడ్రామాని క్రియేట్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఇదంతా కూడా పూర్తిగా తప్పుదో పట్టించడానికి అటు మీడియాని, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారందరూ కూడా మిస్యూజ్ చేసే విధంగా, డైవర్ట్ చేసే విధంగా పాలిటిషియన్ మోహన్ బాబు కండక్ట్ చేస్తున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఇదంతా కూడా కావాలని మోహన్ బాబు ఒక డ్రామాకు తెర తీశాడు. మళ్ళీ ఈరోజు అతని హెల్త్ బులెటిన్ విడుదల చేయడం, ఆ తర్వాత అతనికి ఎమర్జెన్సీలో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు ప్రతిసారి కూడా బయటికి అంటే ఒక లీకులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ జర్నలిస్టు రంజిత్ అనేటువంటి TV9 ప్రతినిధి కావచ్చు, TV5 కెమెరామెన్ కావచ్చు, చాలా మంది జర్నలిస్టులకు దాడులు చేశారు. బౌన్సర్లు విచక్షణ రహితంగా
కర్రలతో రాళ్లతో దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మొత్తం కూడా అటు మోహన్ బాబు ఇంటి దగ్గర ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రతిసారి కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు కావచ్చు, సీనియర్ నటుడుగా ఉన్నటువంటి మోహన్ బాబుకు అనేక సందర్భాల్లో మీడియా ఎంతగానో తోడ్పాటు చేసింది, ఆయనకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎంతగానో కవర్ చేసింది. అయితే కుటుంబంలో వచ్చినటువంటి తగాదాలు, తన కుటుంబంలో చూసుకోవాల్సినటువంటి విషయాలు అది మీడియాపై రుద్దడం ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మోహన్ బాబు పై కేసు నమోదు చేశారు. ఈ రోజు మరి కాసేపులోనే రాజకొండ పోలీస్ కమిషనర్ ముందు హాజరు కావాలని చెప్పారు కాబట్టి మరి హాజరవుతారలేదని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. మధు, అంటే ఏ సెక్షన్స్ కింద వీళ్ళకి కేసులు నమోదు చేయడం జరిగింది? అలాగే మరోవైపు నిన్న నాటకీయ పరిణామాల మధ్య మంచు మోహన్ బాబు కూడా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ప్రెసెంట్ ఈ రోజు మరి విచారణకు హాజరయ్యే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి? ఈ ఎపిసోడ్ లో ఎలాంటి నాటకీయ పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం అయితే మోహన్ బాబుపై పాడిషేరి పోలీసులు 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే పాత సిఆర్పిఎస్ ఐపీఎస్ ప్రకారం అతనిపై అటెంప్ట్ మర్డర్ 307 అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 109 కింద కేసు నమోదు చేయాలనేది జర్నలిస్ట్ సంఘాల ప్రధాన నిర్ణయం. కానీ కేవలం మామూలు సెక్షన్ మాత్రమే, అంటే బెయిలబుల్ సెక్షన్ 118 కింద మాత్రమే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా అతన్ని మిస్యూజ్ చేసి తన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. మొత్తం దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే మోహన్ బాబు కాంటినెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మరి ఈ రోజు ఖచ్చితంగా పోలీసుల విచారణకు హాజరైతే కాదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అతను ఎమర్జెన్సీ వార్డులో ఇంకా చికిత్స పొందుతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో పోలీసులు ఫర్దర్ గా ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది మాత్రం చాలా ఆసక్తితో నెలకొంది. ప్రస్తుతం అయితే జర్నలిస్ట్ సంఘాలు మాత్రం ఈ రోజు మోహన్ బాబు వద్ద ఆందోళన చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది.